ఎనీవన్ హూ రిక్వైర్స్ ఇంటర్వెన్షన్ ఇదర్ ఫామ్ ఎండోస్కోపీ అవ్వచ్చు, ఇంటర్వెన్షన్ విచ్ ఇస్ జస్ట్ అబౌట్ డ్రగ్స్, ఒక కన్సల్ట్ అబౌట్ డ్రగ్స్, ఏది అవసరమైనా, ఒక సర్జరీ అవసరమైనా, ఒక ప్రొసీజర్ అవసరమైనా కానీ సంథింగ్ వేర్ దిర్ ఇస్ అ లిటిల్ రిస్క్ ఇన్వాల్వ్డ్, టేక్ 2-3 ఒపీనియన్స్, కన్విన్స్ యువర్ సెల్ఫ్. బికాజ్ ఎందుకంటే ఒక్కొక్కసారి మిగతా వాళ్ళు నో అన్నది నేను చేస్తా, ఒక్కోసారి నేను నో అన్నది మిగతా వాళ్ళు చేస్తారు. ఇదంతా ఏంటంటే ఇట్ ఇస్ నాట్ ఎ ప్యూర్ సైన్స్. It is so probably 75% science, 25% experience, common sense. But then common sense అనే దానికి ఎట్లా మెషర్ చేస్తాం? I can be wrong, I can't be 100% of the times right. సో అందుకని ఏంటంటే there are always borderline situations. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు తెలిసిందే నేను అప్లై చేశాను అనుకోండి, మే నాట్ బి రైట్. సో దే షుడ్ లిజన్ టు 2-3 పీపుల్. నేను ఆల్వేస్ టెల్ ఆల్ మై పేషెంట్స్, నా దగ్గర సర్జరీ వచ్చిన చెప్తారు, అమ్మ ఇది నా ఒపీనియన్, నేను దేవుణ్ణి కాదు, నీకు గ్యారంటీ ఇవ్వట్లేదు, మీరు ఒపీనియన్ తీసుకోండి. ఆయన చెప్పేది ఉన్నది, మీరు బాగుంటే మాకు కావాలి, ఓకే వీ హ్యావ్ ఎనఫ్ ప్రాక్టీస్, వీఆర్ డూయింగ్ ఫైన్. ఇప్పుడు ప్రాక్టీస్ కోసం ఏం చెయ్యం, మాకు బాగుండాలి. బట్ ఏంటంటే ఐ కాంట్ గ్యారంటీ యూ దట్ ఐఎమ్ నాట్ గాడ్. హౌ కెన్ ఐ గ్యారంటీ యూ? 2-3 మాట్లాడండి, మీ ఎక్కడ కన్విన్స్ అయింది, ఏది బాగుంది అనిపిస్తే మీరు అక్కడ చేయించుకోండి చాలు, అంతే. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్. నాకైతే పూర్తిగా తెలియదు, నాకు తెలిసిన నాజీ వెళ్తున్నాను, నేను గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాను. బట్ ఎందుకంటే ఏంటంటే నాకు ట్రైన్ అయిన ఏరియాలో నేను చెప్తున్నాను, నాకు ట్రైన్ అయిన ఏరియాలో కొత్తగా ఇంకోళ్ళు ఎవరు ట్రైన్ అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇది ఎవాల్వింగ్ సైన్స్, కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను మినిమల్ యాక్సెస్ సర్జరీ చేస్తాను, తెచ్చి మినిమల్ యాక్సెస్ సర్జరీ రాంగ్ అంటారు. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ అవ్వలేదు కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి. అందరం ద్రాక్ష పొలంలాగా ఉంటుంది ఇదంతా స్టోరీ, లైఫ్ అంతా కూడా. ఇప్పుడు నేను 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా నన్ను ఇట్స్ రాంగ్, యూ షుడ్ నాట్ డూ ఇట్, దీస్ అ రాంగ్ ప్రొసీజర్, మొత్తం హార్ట్ అంతా కనపడాలన్నారు. దాని తర్వాత వెన్ ఐమ్ పర్సిస్టింగ్, పీపుల్ గాట్ ట్రైన్, దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్, నౌ దే బిలీవ్, నౌ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ మినిమల్ యాక్సెస్ సర్జరీ. నౌ everyone is doing, I can't claim that only I am doing, everyone is doing that. ఇప్పుడు అందుకనే అంటే ఇప్పుడు ట్రైన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కొంతమంది కొన్ని ఏరియాస్లో బికాస్ ఆఫ్ సీనియారిటీ ఐ డూ ఎ ఫ్యూ థింగ్స్ లిటిల్ మోర్ దెన్ అదర్స్. ఓకే వాళ్ళు సీనియర్లు అయితే చేస్తారు, బట్ నేను ముందర ఉన్నా కదా, దట్ దే కెనాట్ రోల్ ఓవర్ అంటిల్ ఐ డై కదా. ఇప్పుడు అందుకనే అంటే ఇప్పుడు నేను చేసే కొన్ని కూడా వాళ్ళు కూడా వచ్చినో అది కుదరదు అంటారు. వాళ్ళు వచ్చి నా దగ్గర చూసి మర్నాడు చేసిన తర్వాత నిజమే ఆయన చెప్పింది కాబట్టి మీరు చేయించుకోవడానికి కొంతమందికి ఆఫర్ చేస్తారు. సో ఇవంతా రిలేటివ్ థింగ్స్ అనమాట ఇవన్నీ. సో అందుకని ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ టేక్ సెకండ్ ఒపీనియన్. ఇప్పుడు నాకు కొన్ని కేసెస్ ఉంటాయి, ఐ నో దర్ సమ్ పీపుల్ హావ్ గాట్ మోర్ ఎక్స్పీరియన్స్ రేర్ ఏరియాస్, ఐ సెండ్ దెమ్. వాళ్ళు నా దగ్గరికి వస్తారు, మేము అక్కడికి వెళ్ళండి డాక్టర్ గారు, మీ దగ్గరే ఉంటాం మేము. మన పేషెంట్ చెన్నై వెళ్ళమని, వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ, అక్కడ సర్జన్ ఉన్నాడు ఐటీ సెషన్కి వెళ్ళమంటే వాళ్ళు నమ్మకం మీద వచ్చే డాక్టర్ గారు, లాంగ్వేజ్ డాక్టర్ గారు, కస్టమ్ డాక్టర్ గారు. అదేంటి లైఫ్, ఒక కారు కొనుక్కోవాలంటే 10 చోట్లకి వెళ్తారు, ఇంటి స్థలం చూడాలంటే 100 చోట్ల చూస్తారు. మీరు హెల్త్ గురించి అదే చెన్నై దాకా వెళ్ళి 10 రోజులు ఉండరండి, అంతే కదా ఉండేది. అక్కడ తెలుగాళ్ళు 300 మంది ఉన్నారు, పైగా లాంగ్వేజ్తో పని లేదు. డాక్టర్కి పేషెంట్ ఏ లాంగ్వేజ్ ఉన్నా ఆపరేషన్ అదే చేస్తాడు ఆయన. కాబట్టి మీరు వెళ్ళాలంటే నెల రోజులు కుస్తీ బట్టి ఇప్పుడు వెళ్ళారు. ఇట్లా ఐఎమ్ హ్యాపీ దట్ దే వెంట్ టు ఎ బెటర్ పర్సన్ దెన్ మీ. ఆ ఏరియాలో ఆయనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. మై జాబ్ ఈజ్ ఓన్లీ టు గైడ్ వాట్ ఈస్ బెటర్. సో అల్టిమేట్గా ఏంటంటే మనం వీ హ్యావ్ టు బీ పీస్ఫుల్ ఇన్సైడ్ what you have done. So some people don't like me, వాళ్ళు పేషెంట్స్ చనిపోతారు, డాక్టర్ రాంగ్ చేయలేదు నాకు తెలుసు, నాకు తెలియదు ఏం జరిగిందో నాకు ఇప్పటికీ తెలియదు. చేయకపోతే బతికేవాడా తెలీదు, ఓన్లీ గాడ్ నోస్ అబౌట్ ఇట్, మాకు తెలియదు కదా. ఇలా అన్సర్టనిటీస్ ఉంటాయి. సో అందుకనే సో ఇప్పుడు పాపం చాలామంది ఫస్ట్ టైం వస్తారు మా దగ్గరికి కదండి. మా నమ్మకం ఫ్యామిలీ డాక్టర్ అయితే దూకమంటే దూకుతారు, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటుంది కాబట్టి. నేను అదే చెప్తాను, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ కాదమ్మా, ఫస్ట్ టైం మీరు వచ్చారు, ఇప్పుడు నేను రైటో రాంగో నమ్మకం కావాలి, ట్రస్ట్ కావాలి. ఎండ్ ఆఫ్ ది డే ట్రీట్మెంట్లో గ్యారంటీలు ఉండవు కదా, ఓన్లీ ట్రస్ట్తో వెళ్ళాలి. సో మీరు ఒకరిద్దరితో మాట్లాడుకుంటారు అని అంటాం. సమ్ పీపుల్ లైక్ ఇట్, సమ్ పీపుల్ డజంట్ లైక్ ఇట్, సమ్ పీపుల్ గెట్ ఇట్ డన్, సమ్ పీపుల్ గెట్ డన్ ఎల్స్వేర్. ఐఎమ్ క్లియర్ inside me that okay I have done what is right for the people. So అందుకని సో ఇవన్నీ హ్యూమన్ లైఫ్ కీప్స్ ఎవాల్వింగ్, వీ ట్రై టు లెర్న్ థింగ్స్, వీ అన్డూ థింగ్స్, వీ రీలెర్న్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వేల మంది డాక్టర్లు సర్జన్స్ మన ఇండియాలో వస్తున్నారు, ఇతర దేశాలు మన వాళ్ళు వెళుతున్నారు. బట్ నిజానికి ఒక డాక్టర్కి ఉండాల్సిన లక్షణం అంటే ఏం చెప్తారు? 2 ఉన్నాయండి. ఒకటి ట్రూత్ఫుల్గా ఉండాలి, ఏంటంటే
ఇప్పుడు ఐ సీ సమ్ టైమ్స్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర పేషెంట్ వస్తే వాడి జబ్బుకి ఏ ట్రీట్మెంట్ అవసరం వాళ్ళకి ఉన్న ట్రీట్మెంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. లాంగ్ టర్మ్లో ఏంటంటే మనకు పేషెంట్స్కి ఏది కరెక్ట్ అనేది మనకు అడ్వైజ్ ఇచ్చి మన దగ్గర లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళమని చెప్పిన రోజున ఓకే, లాంగ్ టర్మ్లో దట్ ఈజ్ అ రియల్ డాక్టర్స్ క్వాలిటీ. రెండోది ఎంపతి ఉండాలి. పేషెంట్స్ వచ్చినప్పుడు ఈ నెంబర్ గేమ్లో కాకుండా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు 2 నిమిషాలు టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ప్రాబ్లం అర్థమై వాళ్ళతో మాట్లాడాలి. ఈ 2 అనేది ఏంటంటే ఒకటి ట్రూత్ఫుల్నెస్ ఉంటాం, సో దట్ యూ డోంట్ గివ్ అన్నెసరీ ట్రీట్మెంట్, యూ డోంట్ ఓవర్ డూ థింగ్స్, యూ యాక్సెప్ట్ దట్ ఐ డు నాట్ నో. ఒక్కోసారి పేషెంట్లు వస్తారు అడుగుతారు, నాకు తెలియదమ్మా అని చెప్తాను. ఈడౌట్ డాక్టర్ గుండె జబ్బు గురించి వచ్చినప్పుడు తెలియదు అనుకుంటారు, ఐఎమ్ షూర్. బట్ సో వాట్, నాకు తెలియదు, నేను మామూలు మనిషిని అని నాకెట్లా తెలుస్తాయి? ఇప్పుడు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ సో మచ్ వి లెర్న్. ఇప్పుడు నేను చెప్పగలమా? చెప్పలేం కదా. ఇప్పుడు మన పేరెంట్స్ మనకంటే సీనియర్, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అన్ని 100% కరెక్ట్ అంటామా? బట్ వీ రెస్పెక్ట్ దర్ జడ్జ్మెంట్ బికాజ్ దే థింక్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఫర్ చిల్డ్రన్, వీ ట్రస్ట్ దెమ్. అట్లా ఏంటంటే మనం ఇఫ్ వీఆర్ ట్రూత్ఫుల్ టు ద పేషెంట్, దే ట్రస్ట్ అస్, దే బిలీవ్ అస్, దే విల్ బీ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. వీ డోంట్ హ్యావ్ టు డూ, వీ షుడ్ నాట్ డూ అన్నెసరీ థింగ్స్. అది ఆ 2 క్వాలిటీస్, ఒకటి ట్రూత్ఫుల్నెస్, వాట్ ఈస్ గుడ్ ఫర్ ద పేషెంట్ అనే దాన్ని వర్క్ చేయటం. రెండోది ఎంపతి అనేది చాలా అవసరం పేషెంట్కి. ఏదో ఇబ్బందితో వస్తాడు, వాడు ఏదో పురుగును ట్రీట్ చేసినట్టు చేయదు. ఇప్పుడు మనం కొన్ని గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తాము, అవసరానికి వెళ్తే వాళ్ళు మన పురుగును చూసినట్టు చూస్తారు. పాపం వాడికి తెలియదు అని మనం అనుకుని వాడిని క్షమించాల్సిందే. కానీ పేషెంట్ అందరూ బాధతో వచ్చాడు, జబ్బుతో వచ్చాడు, లైఫ్ అంటే భయంతో వచ్చాడు. సో వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడి కొంచెం కన్సోల్ చేసి దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా, ఇది బెటర్ ట్రీట్మెంట్, ఆప్షన్స్ ఉన్నాయి, కొంత హోప్ క్రియేట్ చేసి మనం వాళ్ళని వాట్ ఈజ్ రైట్ ఫర్ దెమ్ అడ్వైజ్ చేస్తే దట్స్ ఇట్. కరెక్ట్. ది సేమ్ పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నా దగ్గర సర్జరీ వద్దని పంపించిన వాళ్ళు ఎక్కువ మంది పేషెంట్స్ పంపిస్తారు సర్జరీ చేయించిన వాళ్ళకంటే. ఎందుకంటే ఓకే నాకు వీళ్ళు సర్జరీ చెప్పారు, ఈయన అవసరం లేదన్నా నేను బాగున్నాను, కరెక్ట్గా చెప్పారంటారు. సో సమ్ టైమ్స్ ఈవెన్ దట్ థింగ్ హెల్ప్స్.